హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రితీష్. మీరు చూస్తున్నారు రితీష్ ఎక్స్‌ప్లోరటరీస్. గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్‌లో జాబ్స్ ఎందుకు రావట్లేదు? నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకున్న వాళ్ళ స్టేట్‌లో వాళ్ళు ఉన్న జాబ్స్ అనేది చాలా మందికి తగ్గిపోయాయి. నాట్ ఈవెన్ ఆంధ్ర, తెలంగాణ బట్ ప్రెజెంట్ మన టాపిక్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే తెలంగాణ దాంట్లో తెలంగాణ వాళ్ళు ఒక 10% మెంబర్స్ అయినా తెలంగాణలో జాబ్ చేసుకుంటున్నారు. బట్ ఆంధ్ర వాళ్ళు 10% కూడా ఆంధ్రలో జాబ్ చేసుకోవట్లేదు. గవర్నమెంట్ జాబ్స్ కాసేపు పక్కన పెడితే ప్రైవేట్ సెక్టార్‌లో ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రలో జాబ్ చేస్తున్నట్లు అసల రిమార్కే లేదు. ఎందుకంటే దాదాపు చాలా మంది అదర్ స్టేట్స్‌కి వలస వెళ్ళిపోయిన వారే. ఇలా కాదనుకుంటే అదర్ కంట్రీస్‌కి నాలా వచ్చేసిన వారే. నేను కూడా ఫస్ట్‌లీ ఆంధ్రాలో చాలా ట్రై చేశాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నాదొక చిన్న ప్రశ్న. మీరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయండి. బట్ ఈ క్వెషన్‌కి మాత్రం ఆన్సర్ చేసి వీడియోలోకి ముందుకు వెళ్ళండి. మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా తీసుకోండి. ఎంతమంది ఆంధ్రాలో జాబ్ చేస్తున్నారు? ఎవరినైనా మీ పిల్లలు గాని, మీ రిలేటివ్స్ గాని ఎవరినైనా తీసుకోండి. ఎంతమంది, ఎంత మెజారిటీ ఆంధ్రాలో చేస్తున్నారు? ఈ లిస్ట్ తీస్తే దాదాపు 50% కంటే ఎక్కువ మంది వలస వెళ్ళిపోయిన వాళ్ళే కనబడతారు. మైగ్రెంట్స్ ఎక్కువ కనబడతారు. ఇంతకుముందు లేనంతగా ఇప్పుడు ఏ పని పడితే ఆ పనికి అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను చూస్తున్నాను 900,000కి చాలా మంది వర్కర్స్ వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. 900,000 అంటే ఇండియాలో దాదాపు 20,000 రూపీస్. 20,000 రూపీస్‌కి ఇండియా నుంచి ఇక్కడికొచ్చి వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇండియాలో ఆ లెవెల్ జాబ్స్ కూడా ఉండట్లేదా? కాసేపు అబుదాబి గురించి మాట్లాడుకుందాం. అబుదాబిలో నేనుంటున్న జాబ్ అద్భుతమైన జాబ్ అండ్ నాకు ఇంచుమించు 6,000 దిరమ్స్ వస్తున్నాయి ఇక్కడ. అంటే ఇండియన్ రూపీస్‌లో 50,000. బట్ నాకైతే ఇక్కడ ఏమాత్రం నచ్చట్లేదు. నేనైతే ఫస్ట్‌లీ ఆంధ్రాలో ఖచ్చితంగా జాబ్ చేద్దామని ఫస్ట్ నుంచి కంకణం పెట్టుకొని ఆంధ్రాలో ఏ జాబ్స్ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాను. ఎందుకంటే నా ట్రేడ్ సేఫ్టీ ఆఫీసర్. సేఫ్టీ ఆఫీసర్ మీద ప్రతి ఇండస్ట్రీలో జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ కాకినాడలోనే ఇంచుమించు దాదాపు 4, 5 కంపెనీస్‌కి నేను తిరిగాను. 4, 5 కంపెనీస్‌కి నేను ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బట్ కాకినాడలో నేను తీసుకోలేదు. సర్లే అని వైజాగ్‌లో ట్రై చేశాను. వైజాగ్‌లో కూడా తీసుకోలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. నా ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నా, నా సర్టిఫికేషన్స్ తీసుకున్నా అన్నీ ఆ రోల్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేవే. బట్ నన్ను తీసుకోకుండా చాలామంది తమిళియన్స్, చాలామంది నార్త్ స్టేట్స్, చాలామంది ఫ్రెషర్స్‌ని తీసుకొని వారికి జాబ్స్ ఇచ్చారు గానీ, నన్ను మాత్రం అప్రోచ్ అవ్వలేదు. ఇది నేను విన్నప్పుడు చాలా బాధ వేసింది. అందుకే ఇమ్మీడియేట్‌లీగా దుబాయ్ ట్రై చేశాను. అబుదాబిలో ట్రై చేశాను. ఇమ్మీడియేట్‌గా జాబ్ వచ్చింది. వెంటనే వచ్చి జాయిన్ అయిపోయాను. బట్ ఇప్పటికి నేను ఆంధ్రాలో జాబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రాలో తక్కువ వచ్చినా మనకుండే పీస్ ఆఫ్ మైండ్ అనేది అక్కడే ఉంటుంది. ఇంత దూరం వచ్చి జాబ్ చేయాలని కొన్ని సార్లు అనిపిస్తుంది. బట్ ఈ యొక్క ప్యాకేజ్‌కి ఎడిక్ట్ అయిపోయి ఇక్కడికొచ్చి పని చేస్తున్నాం. నేననే కాదు నాలాంటి చాలా మంది ఇప్పటికీ ఒకసారి వైజాగ్‌లోని ఆటో నగర్‌కి వెళ్లి చూడండి. ఇన్‌స్టిట్యూట్స్ ఎలా మారిపోకపోతాయో. దుబాయ్ వేకెన్సీ అంటే ఎంతమంది ఇంటర్వ్యూకి వస్తారో. ఒకసారి ఎప్పుడైనా ఖాళీ దొరికితే వైజాగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆటో నగర్ అని సెర్చ్ చేసి ఆటో నగర్‌కి వెళ్లి చూడండి. ఎంతమంది ఆ ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటారో. అండ్ వీడియోలో ఇంకో టాపిక్‌లోకి వెళ్దాం. లాంగ్వేజ్ టాపిక్. మనకి తెలుగు లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అని అడిగితే దాదాపు చాలా మంది చెప్పేది నో అనే చెప్తారు. మనకి తెలుగు లాంగ్వేజ్ రాకపోయినా ఆంధ్రాలో చాలా మంది సెటిల్ అవుతున్నారు. నార్త్ నుంచి వచ్చి ఆంధ్రాలో సెటిల్ అవుతున్నారు. లేదంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆంధ్రాలో సెటిల్ అవుతున్నారు. ఎందుకు అంటే లాంగ్వేజ్ అవసరం లేదు. ఈవెన్ ఆంధ్రాలో జాబ్ చేయాలంటే కంపెనీస్ పెట్టే రిస్ట్రిక్షన్స్ ఇంగ్లీష్ బాగుండాలి, లేదంటే హిందీ బాగుండాలని. ఆంధ్రాలో మన కంపెనీస్‌లో మనం జాబ్ చేయడానికి ఎక్కడో హిందీ లాంగ్వేజ్ నేర్చుకొని రావాలి. అండ్ ఇక్కడ మెయిన్‌లీ అబుదాబిలో లాంగ్వేజ్ ప్రయారిటీ చాలా ఉంటది. అరబిక్ వస్తే మనకు కొంచెం ఎక్కువ ప్రయారిటీస్ ఉంటుంది. అలాగా తెలుగు ఏ క్షణంలోనైనా ఉపయోగపడిందా? ఒకసారి థింక్ చేసి మాట్లాడుకోండి. ఇవన్నీ ఎన్నో క్వెషన్స్ మనం రైజ్ చేయాల్సినవి ఉన్నాయి. బట్ ఎవరు రైజ్ చేయట్లేదు. ఎందుకు? గైస్ ఈ వీడియో ఒక ఎడ్యుకేటివ్ పర్పస్‌లో చూడండి. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించి నేను మాట్లాడట్లేదు. బట్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకని జాబ్స్ అనేవి లేవు? ఎందుకని మైగ్రెంట్స్ అనేది వెళ్ళిపోతున్నారు? జస్ట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకొన్ని సంవత్సరాలకి ఇంకెలాగుంటుంది? ఉన్న కంపెనీస్ కూడా ఇంకా రిక్రూట్‌మెంట్ ఆపేస్తారు. సో, ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. గవర్నమెంట్ దాకా వెళ్ళాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానెల్‌లో వస్తాయి. ఈ రోజు నుంచి ఎవ్రీ డే ఒక టాపిక్ మీద నేను వీడియో చేస్తాను. సో, ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ టు రితీష్ ఎక్స్‌ప్లోర్